హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు హెల్దీ బీట్రూట్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మా పిల్లల కోసం అయితే కొంచెం ట్రై చేశానండి. టేస్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నేను దానికి ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నాను. దాన్ని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. చూస్తారు కదా, మొత్తం పీల్ చేశానండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసాను. ఇది చిన్న ప్రయత్నం చేస్తానండి. పిల్లలకైతే బాగా నచ్చింది. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర వేసాను కాబట్టి చాలా అంటే చాలా స్పైసీగా క్రిస్పీగా వచ్చింది. దోశ కూడా చాలా టేస్టీగా ఉంది. చూసారు కదా, నేను ఒక పచ్చిమిర్చి వేసాను, ఒక బీట్రూట్, కొంచెం చిన్న అల్లం ముక్క వేసానండి, కొంచెం కొత్తిమీర. చూసారు కదా, మొత్తం నేను ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను బీట్రూట్ని. దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తానండి. జీలకర్ర డైజెషన్కి బాగా పనిచేస్తుంది పిల్లల కోసం. నేను కొంచెం జీలకర్ర అయితే అన్నింటిలో యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ దోశలో కానీ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తాను. నేను జీలకర్ర యాడ్ చేస్తాను. కొంచెం నమ్ములుతున్నారు పిల్లలు, ఇప్పుడు కొంచెం పళ్ళు కూడా వచ్చాయి. అందుకోసమని డైరెక్ట్ జీలకర్ర యాడ్ చేశాను. చూసారు కదా, మనకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ పిండిలోకి బీట్రూట్ ప్యూరీని యాడ్ చేయటమేనండి. శుభ్రంగా మిక్స్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇట్లా దోశలు వేసేసుకొని కలర్ఫుల్గా అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. చూడడానికి చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చాయండి. కలర్ ఉండటం వల్ల పిల్లలకి అట్రాక్టివ్గా ఉన్నాయి. వైట్ దోశల కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది దోశ. ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం ఇట్లా ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ కానీ, స్పినాచ్ కానీ, పాలకూర కానీ, కరివేపాకు కానీ, పుదీనా అట్లాంటివి ఏవైనా సరే మనం దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకొని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. క్యారెట్ కూడా ఇలా మిక్సీ పట్టుకొని దోశ పిండిలోకి యాడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు అండి. పిల్లలకు చాలా హెల్దీ అండ్ చేంజ్ చేస్తాం కదా, రెగ్యులర్గా పెట్టేదానికన్నా కొద్దిగా చేంజ్ చేసి అట్లా ఆల్టర్నేటివ్గా పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర యాడ్ చేయడం కొంచెం ఫ్లేవర్ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు కూడా తిన్నారు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, నేను పిల్లల కోసం వరకు చేశాను. చాలా మెత్తగా వచ్చి థ్యాంక్